ఆ జిమ్ లొకేషన్ ఇంతకుముందు ఆ అమ్మాయి పంపించిన జిమ్ లొకేషను మళ్ళీ నా కోసం జిమ్కి వస్తున్నాడు అని చెప్పేసి ఒక స్టాకింగ్ కేసు లాగా పెట్టింది అనమాట. స్టాకింగ్ అంటే వెంటపడ్డం. ఆ గ్యాడ్జెట్స్ అన్ని సీజ్ చేశారు వితౌట్ గివింగ్ సీజర్ రిపోర్ట్. టీమ్స్ పోలీస్ వాళ్ళు వచ్చారు. వచ్చి మళ్ళీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ గ్యాడ్జెట్స్ ఇచ్చేశారు. యాక్చువల్గా టీమ్స్కి అథారిటీ లేదు. అట్లా నాకు దీనివల్ల జాబ్ పోయిందండి. ఇట్లా ఉంటుందండి మన సిస్టమ్. ఎలా ఉందంటే లీగల్ సిస్టము, కొన్నిసార్లు జడ్జిని అపాయింట్ చేయరు, కొన్నిసార్లు జడ్జిగా ట్రైనింగ్కి వెళ్తారు. లావణ్య అనే రాంగ్ కేసు పెట్టింది. ఎందుకు మన తర్వాత వచ్చి సారీ చెప్పింది కదా. ఒక రాంగ్ కేసు పెడితే నిజంగా కరెక్ట్ కేసు అయితే ఫైట్ చేయాలి కదా. అవును. పోలీస్ వాళ్ళు వచ్చి నా గ్యాడ్జెట్స్ ఇట్లా టేబుల్ మీద మా ఇంటికి వచ్చారండి. వచ్చి టేబుల్ మీద ఉన్న గ్యాడ్జెట్స్ అన్ని కూడా సీజ్ చేసేసాడు వితౌట్ గివింగ్ సీజర్ రిపోర్ట్. అంటే మీరు అడగలేదా అసలు ఏంటి అసలు కేసు ఏంటి? అంటే చెప్పారు శ్రావ్య గురించి అని అడిగాను నేను. అంటే ముందు రోజే జిమ్ లో కలవడం జరిగింది ఆ అమ్మాయిని. ఆ జిమ్ కల్ట్ జిమ్, నాకు ఆమెకి మెంబర్షిప్ ఇద్దరికి ఉంది. సో అది ఎట్లా పోర్ట్రే చేసింది. ఆ జిమ్ లొకేషన్ కూడా ఆ అమ్మాయి పంపించింది. యాక్చువల్గా మీకు చూపెడతాను. ఆ జిమ్ లొకేషన్ ఇంతకుముందు ఆ అమ్మాయి పంపించిన జిమ్ లొకేషను మళ్ళీ నా కోసం జిమ్కి వస్తున్నాడు అని చెప్పేసి ఒక స్టాకింగ్ కేసు లాగా పెట్టింది అనమాట. స్టాకింగ్ అంటే వెంటపడ్డం. స్టాకింగ్ కేసు లాగా పెట్టి దాన్ని ఇలా చూపెడుతుంది. ఒక నిమిషం ఇక్కడ చూడండి. జిమ్ లొకేషన్ ఇది. ఆ జిమ్ లొకేషన్ అని చెప్పి మెట్రో స్టేషన్ వరకు రా అని చెప్పి కూడా చెప్పి. సో అయితే ఇక్కడ ఏమైందంటే ఆ గ్యాడ్జెట్స్ అనేవి మామూలుగా మనకు ఇప్పుడు బైక్ మీద కార్లో వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ వేసుకోలేదో హెల్మెట్ వేసుకోలేదో ఆపుతారు కదా. ఆపినప్పుడు పోలీస్ వాళ్ళు చలాన్ ఇవ్వాలి, ట్రాఫిక్ చలాన్. ఇవ్వకుండా మనది పక్కన పెట్టేసుకొని మేబీ లంచం కోసం అయి ఉండొచ్చు. ఇలా చేశారు. నా గ్యాడ్జెట్స్ అన్ని సీజ్ చేశారు వితౌట్ గివింగ్ సీజర్ రిపోర్ట్. నేను ఏంటంటే రిట్ పిటిషన్ వేసాను హైకోర్టులో. రిట్ పిటిషన్ వేస్తే మళ్ళీ నన్ను రమ్మని చెప్పి ఇదిగో గ్యాడ్జెట్స్ ఇచ్చేస్తాము, అప్పుడు తీసుకున్నట్టు సిగ్నేచర్ పెట్టు, ఇప్పుడు ఇచ్చేస్తాము అంటే నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా భయపడ్డారు. ఫ్యామిలీకి తెలియదు అప్పటికి, బట్ ఫ్రెండ్స్ చెప్పాను. బట్ వాళ్ళు భయపడ్డారు. పోలీస్ ఎవరైనా భయపడతారు, న్యాచురల్ అది. సో మళ్ళీ వాళ్ళని ఏమైనా ఇరికిస్తారేమో అని చెప్పేసి సో నేను సిగ్నేచర్ పెట్టిన తర్వాత ఆ సీజర్ రిపోర్ట్ నాకు ఇవ్వలేదు, ఈ గ్యాడ్జెట్స్ నాకు ఇవ్వలేదు. ఇలాగా ఆల్మోస్ట్ ఇప్పటికి 1 year పైనే దాటేసిందండి. 428 days ago నేను మొన్న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ బయట ఈ ప్లకార్డ్ పట్టుకొని నుంచున్నాను. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. మై ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ వర్త్ ₹5 lakhs was illegally and forcibly seized by the టీమ్స్ పోలీస్ వాళ్ళు వచ్చారు. వచ్చి మళ్ళీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ గ్యాడ్జెట్స్ ఇచ్చేశారు. యాక్చువల్గా టీమ్స్కి అథారిటీ లేదు, సీజ్ చేసే అథారిటీ. సో అయితే టీమ్స్ పోలీస్ అండ్ చిక్కడపల్లి పోలీస్ ఆన్ January 8, 2024, 428 days ago, without providing me with a seizure report. అదే ఇందాక చెప్పాను నేను మీకు. For an IT employee, these gadgets are essential income generating tools and their confiscation has severely impacted my livelihood. I need my gadgets back. For example, ఇప్పుడు మనకి 2 కెమెరాలు ఉన్నాయి. పోలీస్ వాళ్ళు వచ్చి మీ కెమెరాలు మీ ఫోన్లో తీసుకెళ్ళిపోతే మీ ఇన్కమ్ మన జర్నలిస్ట్కి ఇన్కమ్ ఎట్లా? సో అట్లా నాకు దీనివల్ల జాబ్ పోయిందండి. ఈ మెంటల్ టెన్షన్స్ తర్వాత పర్ఫార్మెన్స్ ఇష్యూ వల్ల జాబ్ పోయింది. సో వాళ్ళ మీద కేసు, మనం పోలీస్ వాళ్ళ మీద కూడా కేసు పెట్టచ్చు యాక్చువల్గా. కానీ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది. అది మన స్టేట్లో లేదు, తెలంగాణలో లేదు, ఢిల్లీలో ఉంది. దానికోసం అని చెప్పేసి ఒకటి అంటే డిఫరెంట్ ఈ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పెట్టానండి. ఇది యాక్చువల్లీ హ్యూమన్ రైట్స్ కిందకి వస్తుంది. సో నేను స్టేట్ హ్యూమన్ రైట్స్కిను నేషనల్ హ్యూమన్ రైట్స్కి పెట్టాను ఇవి కంప్లైంట్ లెటర్స్. ఇవి పెడితే అక్కడ ప్రాబ్లం ఏంటి, మళ్ళీ మనకి జడ్జి గారు లేరు. తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇస్ డిస్ఫంక్షనల్. ద ఆనరబుల్ జడ్జ్ వాజ్ నాట్ అవైలబుల్ టు హియర్ ద కేస్ వెన్ ఐ ఫైల్డ్ కంప్లైంట్. ప్లీజ్ అపాయింట్ ఎ జడ్జ్. సో ఇట్లా ఉంటుందండి మన సిస్టమ్. ఎలా ఉందంటే లీగల్ సిస్టము, కొన్నిసార్లు జడ్జిని అపాయింట్ చేయరు, కొన్నిసార్లు జడ్జిగా ట్రైనింగ్కి వెళ్తారు. అలాంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి. తర్వాత ఇంకొన్ని ప్లకార్డ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు అట్లా ప్లకార్డ్స్ పట్టుకుని కూర్చున్నారు, మొత్తం నుంచున్నారు కదా, ఆ టైంలో మీ దగ్గరికి ఎట్లా ఏ మీడియా రాలేదా, లేకపోతే మీరు ఎవరినైనా అప్రోచ్ కాలేకపోయారా ఆ టైంలో? ఇప్పుడు యాక్చువల్గా మీడియాకి వెళ్ళానండి నేను. అయితే తర్వాత ఏమైందంటే సెకండ్ FIR కూడా వేసింది నా పైన చార్మినార్లో. ఎందుకు అంటే నేను ఆ అమ్మాయి పైన బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చానండి.
బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పేసి ఒక అడ్వకేట్ చెప్పారు, ఇట్లా ఈ అమ్మాయి నిన్ను ప్రొఫెషనల్గా పర్సనల్గా రెండిట్లుగా చీట్ చేసింది. ఏమని ప్రొఫెషనల్గా ఏమో మన ఫీజు తీసుకుంది, వకాలత్నామా తీసుకుంది, కానీ కేసు ముందుకెళ్ళలేదు. పర్సనల్గా నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు అదే ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటానని చెప్పి అమ్మాయిని లేదా సెక్షువల్గా యూజ్ చేసుకోవడం కానీ ఇట్లా అయితే మన లా సిస్టంలో ఉంది దాని మీద కేసు, కానీ అమ్మాయికి అయితే లేదు. ఆ లూప్ హోల్స్ ఉన్నాయి మన సిస్టంలో. వాటి సెక్షన్స్ గురించి ఇప్పుడు మన శేఖర్ భాషా గారు అందుకనే ఫైట్ చేస్తుంది మెన్స్ రైట్స్ కోసం అని చెప్పి. సో అయితే March 18th నేను కంప్లైంట్ ఇచ్చానండి బార్ కౌన్సిల్లో. రిటాలియేషన్గా March 19th మళ్ళీ సెకండ్ ఎఫ్ఐఆర్ వేసేసింది, నా కోసం హైకోర్టుకు వస్తున్నాడు అని చెప్పేసి. మళ్ళీ నేను మీరు అడిగిన క్వశ్చన్ మీడియాకి వెళ్ళలేదా అంటే నేను మీడియాకి వచ్చాను. September 2024లో మీడియాకి వచ్చానండి. వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాను ఇక్కడ సోమాజిగూడలో. ప్రెస్ మీట్ ఉంది కదా, ప్రెస్ కాన్ఫరెన్స్, అక్కడ ప్రెస్ క్లబ్ అంటారు, అక్కడ పెట్టుకున్నాను. అంటే ఈ అమ్మాయి హోమ్ గ్రౌండ్ అది హైకోర్టు. హైకోర్టులో తనని బీట్ చేయడం అనేది చాలా కష్టం, ఆల్రెడీ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. సో అందుకని ఇది పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇమీడియట్గా థర్డ్ ఎఫ్ఐఆర్ వేసేసింది. ఇట్లా ఈ అబ్బాయి నా పైన దుష్ప్రచారం చేస్తున్నాడు అంటే లైక్ డెఫమేషన్ కింద. ఆ ఫోటోలు నావి కావు, అవన్నీ మార్ఫ్ చేసినవి, నా పేరు తీస్తున్నాడు. అందుకనే యాక్చువల్గా ఆమె సర్నేమ్ కూడా తీయట్లేదు, ఓన్లీ శ్రావ్య అనేది ఒక కామన్ నేమ్, అందుకనే ఆమె సర్నేమ్ కూడా తీయట్లేదు. అయినా కూడా థర్డ్ ఎఫ్ఐఆర్ వేసేసింది సైబర్ క్రైమ్లో. ఇట్లా వేసేసింది. అంటే ఇందాక నేను మీకు చెప్పాను లావణ్య రాజ్ తరుణ్ ఇది సైబర్ క్రైమ్ పిఎస్, ఇది థర్డ్ ఎఫ్ఐఆర్. ఇందాక లావణ్య రాజ్ తరుణ్ ఎట్లాగైతే దాసరి విజ్ఞాన్ పైన వేద్దాం అనుకుందో అట్లా అనమాట. సో అయితే ఇప్పుడు మనకి ఏమైందంటే చివరికి ఈ ప్రెస్కి వెళ్ళిన తర్వాత మధ్యలో ఈ ఫైట్ అనేది కంటిన్యూ అవుతుంది ఆల్మోస్ట్ 1 year నుంచి. ఇప్పుడు లావణ్య ఇష్యూకి వద్దాం మనం. అంటే ఇప్పుడు మీరు అంటే దగ్గర ఎన్ని ఇయర్స్ అండి? 4 years? ఏది సినిమా కేసా? సినిమా కేసు 2019 అండి. సో 5 years అయిపోయింది. 5 years. ఆ 5 years నుంచి మధ్యలో వచ్చింది మళ్ళీ తర్వాత ఆవిడ శ్రావ్య అనే. సో ఆవిడ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కేసు జరుగుతున్న మధ్యలో మళ్ళీ ఇప్పుడు లావణ్య ఎంట్రీ ఉంది. అది మరి ప్లాన్ చేసింది కాదు. ఆ టైంకి అక్కడ ఆమె కనబడడం స్క్రీన్ ప్లే అదిరిపోతుంది. ఆల్రెడీ ఒక అమ్మాయి ఎవరైతే ఇట్లాగా అబద్ధాలు రాసి ఎఫ్ఐఆర్ లో ఇట్లా అబ్బాయి ఇరికిచ్చింది మీ గురించి. ఒక అబ్బాయి లైఫ్ రూయిన్ చేయాలనుకుంటే ఒక అమ్మాయి చాలా ఈజీ అండి వాళ్ళకి, చాలా ఈజీ. ఏడవడమో లేకపోతే వెళ్ళి కేసులు పెట్టేయడమో లేదా అరవడమో. కానీ వాళ్ళని నమ్ముతారు కదండి. వాళ్ళని నమ్ముతున్నారు. అదే అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే లాస్ట్ 50 years వరకు పెట్రియార్కల్ సొసైటీ ఉండడం వల్ల మనం అబ్బాయిలు తొక్కేశారు మమ్మల్ని అనే ఒక కసిలో ఉన్నారు వాళ్ళు, పగ. ఇక్కడ లావణ్య గారి విషయంలో అయినా సరే లేకపోతే మీరు చెప్పిన శ్రావ్య గారి విషయంలో అట్లా చూసుకున్నా కానీ రాజ్ తరుణ్ గారి విషయంలో ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఏడవడము ఒక రేంజ్ అదంతా కూడా ఒక లెవెల్ అది. సో ఆ టైం అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కెవిన్ గారి మీద లావణ్య గారు తర్వాత ఎవరు పెట్టారు? లావణ్య గారు పెట్టారు లేకపోతే లావణ్య అనే రాంగ్ కేసు పెట్టింది. ఎందుకు మన తర్వాత వచ్చి సారీ చెప్పింది కదా. ఒక రాంగ్ కేసు పెడితే నిజంగా కరెక్ట్ కేసు అయితే ఫైట్ చేయాలి కదా. అవును. అంతేకాకుండా మళ్ళీ వచ్చి సారీ చిన్నోడా అని చెప్పడము, పట్టుకుంటా బాధపడిపోయిందంట కదండి. బాధ ఉంటుంది, చాలా బాధపడిపోయిందంట. తను మిస్ అయిపోతున్నాను, అదే నాకు ఎక్కడ దూరం అయిపోతాడు అని చెప్పేసి అట్లా చేసి తర్వాత వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున శ్రావ్య అయినా తప్పు తెలుసుకొని నా వాల్యూ ఏదో ఒక రోజు తెలుసుకుంటాను. సరే, మీరు ఇప్పుడు లావణ్య గారిని కలిసి అంటున్నారు కదా. సో లావణ్య గారు చెప్పిన మాటల్లో వాళ్ళిద్దరు అంటే ఎవరు రాజ్ తరుణ్ గారు కానివ్వండి లేకపోతే లావణ్య వీళ్ళిద్దరు కలిసి మ్యారేజ్ చేసుకున్నటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? దాఖలాలు నేను చూడలేదండి. బట్ ఆమె చెప్పడం ఏంటంటే నా తాళి కట్టాడు అని చెప్తుంది టెంపుల్లో. సో అది ప్రూఫ్ ఏం లేదు. ఆ పూజారి ఎవరో ఒకరు విట్నెస్ ఉండాలి, లేకపోతే ఫోటోలు ఏమైనా ఉండాలి. హిందూ లా ప్రకారం 7 సార్లు తిరగాలి మన ఫైర్ చుట్టూ. ఇప్పుడు ఈ మధ్య చదువుతున్నాను నేను లా కాబట్టి 7 అడుగులు వేయాలి. అవన్నీ ఉన్నాయి. అవన్నీ కండిషన్స్ క్వాలిఫై అయితేనే మ్యారేజ్ అయినట్టు. అవును. సో ఇప్పుడు ఆమె ఏం చేయొచ్చు అంటే ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్, చీటింగ్ అన్నట్టు చేయొచ్చు. మేబీ అదే కేసు వేసినట్టుంది. అదొకసారి నేను చూడాలి ఏమేమి కేసు వేసిందో. ఓకే. సో ఆ కేసు మళ్ళీ వాపస్ తీసుకుంటానని కూడా చెప్పింది మళ్ళీ మీడియా ముందు.